హారిక భర్త అర్జున్ పనిచేసే ఆఫీస్లో అతని సహోద్యోగి సుమన్ యొక్క 3 ఏళ్ల కూతురు బర్త్డే ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్కి ఏ చీర కట్టుకోవాలో నిర్ణయించుకోలేక హారిక తన బీరువాలోని చీరలన్నిటినీ తీసి మంచం మీద కుప్పగా పోసింది. ఏదైనా ఫంక్షన్కి వెళ్లాలంటే చీర ఎంచుకోవడం నుండి నగలు ఎంపిక చేసుకోవడం వరకు హారికకు చాలా కష్టతరమైన పని. హారిక పట్టు చీర కట్టుకుని వెళ్తే అందరూ మామూలు చీరలు కట్టుకొని సింపుల్గా తయారై వస్తారు. అప్పుడు ఆమెను ఎగాదిగా చూస్తారు. తనొక్కతే అందరికన్నా డిఫరెంట్గా ఉన్నట్లు ఫీల్ అవుతుంది. పోనీ మామూలు చీర కట్టుకుని వెళ్తే అందరూ పట్టు చీరలు కట్టుకుని వస్తారు. అప్పుడు ఆమెను ఇలా ఎందుకు తయారైంది అన్నట్లు చూస్తారు. ఆమె నగలు ధరిస్తే ఇతరులు ఏ నగలు వేసుకోకుండా వస్తారు. అలాగని ఆమె నగలు పెట్టుకోకుండా వెళ్తే అందరూ నగలు దిగేసుకుని వస్తారు. ఇంత పెద్ద ఫంక్షన్కి ఎలా తయారైందేంటి అని మాట్లాడుకుంటూ మధ్యలో ఎగదిగా చూస్తూ ఉంటారు. అందుకే హారిక ఆలోచనలో పడింది. గతంలో ఏ ఫంక్షన్స్కి అందరూ ఎలా తయారై వచ్చారో జ్ఞాపకం చేసుకుంది. సరే, ఇది బర్త్డే ఫంక్షన్ కదా అని నిర్ణయించి పంజాబీ డ్రెస్ ధరించింది. సమీపంలో కొత్తగా ఏర్పాటైన బ్యూటీ పార్లర్కి వెళ్ళింది. హారిక తన పొడవైన జుట్టుని పార్టీకి తగ్గట్టు స్టైల్ చేయమని బ్యూటీషియన్కి చెప్పింది. బ్యూటీషియన్ 2 గంటల పాటు జుట్టుని విభజించి చిన్న జడలు అల్లి 3 భాగాలు చేసి చుట్టూ పిన్నులతో బిగించి చివరగా 2 జడలుగా అల్లి తెల్లరాళ్ళ పిన్నులు అతికించింది. అద్దంలో చూసుకున్న హారికకు తన ముఖం గుర్తుపట్టలేనంతగా మారింది. హారిక ఉసూరుమంటూ పర్సులో ఉన్న 500 నోట్లు అక్షరాల 3000 రూపాయలు బ్యూటీషియన్కి సమర్పించింది. ఇంటికి వచ్చేసరికి అర్జున్ ఎదురుగా నిల్చొని, ఏంటి హారిక ఇంత లేటా? ఫంక్షన్ టైం అయిపోయింది, త్వరగా రా. ఏంటి ఆ తట్టలా ముడి, డ్రెస్ ఏంటి ఇంత ఘోరంగా తయారయ్యవేం అన్నాడు. హారిక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ తట్ట విప్పి సన్నని జడలన్నీ తీసి పొడవాటి జుట్టుని జడగాల్లుకోవాలంటే 3 గంటలు పడుతుంది. పైగా ముఖానికి బాగా మేకప్ చేయించింది. జుట్టు చిక్కు తీసి జడ వేసే ఓపిక లేక ఇప్పుడేం చెయ్యాలి అని ఆలోచనలో పడింది. పార్టీలో చాలామంది జుట్టు కట్ చేసుకొని విరబూసుకొని వస్తారు. అంత పొడవాటి జుట్టు తన విరబోసుకుంటే పూనకం వచ్చిన దానిలా, అమ్మా శక్తిలా, ఏ కాళికాదేవిలాగానో అవుతుంది అందరికీ. అందుకే ఇవాళ కొత్తగా తయారవ్వాలని బ్యూటీ పార్లర్కి వెళ్ళింది. హారిక తట్టలాంటి ముడిని అలాగే ఉంచి పంజాబీ డ్రెస్ తీసేసి లైట్ పిస్తా కలర్ మీద గ్రీన్ బోర్డర్ ఉన్న పోచంపల్లి పట్టు సారీ కట్టుకొని అద్దం ముందు నిలబడి ముందు నుండి వెనక నుండి చూసుకొని సంతృప్తి పడింది. ముఖానికి కొద్దిగా పౌడర్ రాసుకొని బొట్టు సరిచేసి మెడలో కెంపురాలతో సన్నని నెక్లెస్ ధరించి బయటకు వచ్చింది. నీ పొడవాటి జుట్టు చూసి నేను పెళ్లి చేసుకున్నాను, ఇకపై ఇలాంటి ముడులు వేసుకోకు, అందరిలా జుట్టు కట్ చేసుకోకు అంటూ అర్జున్ బైక్ స్టార్ట్ చేశాడు. హారిక ఏమీ సమాధానం చెప్పకుండా బైక్ ఎక్కింది. మధ్యలో పాపకు గిఫ్ట్లు కొన్నారు. ఫంక్షన్ హాల్కు చేరేసరికి పాప చేత కేక్ కట్ చేయిస్తున్నారు. హాల్లో ఒకవైపు టీవీలో పాడాలని ఉంది ప్రోగ్రాం వస్తుంది. దాన్ని మిస్ అయినందుకు బాధపడిన హారిక ఎక్కడైనా చూద్దాం అనుకుంది. అందరికీ పాప చేత కేక్ ఇస్తున్నారు. హారిక ఇంత ఆలస్యంగా వచ్చావేంటి అని పాపమ్మమ్మ సావిత్రమ్మ అడిగింది. ఏముందే, పొడవాటి జుట్టును దువ్వి చిక్కు తీసి జడ అల్లడానికే చాలా సమయం పట్టింది అని అనసూయమ్మ అనే ఆవిడ అసూయతో కామెంట్ చేసింది. హారికని పైనుంచి కింద వరకు చూసి, అయ్యో నువ్వు ఈరోజు జడ వేసుకోలేదా? ఇదేంటి ముడి వేసుకున్నావు, తట్టలా ఉంది అంది. ఆ మాటలకు హారిక మనసు నొచ్చుకుంది. అనసూయమ్మని ఏ ఫంక్షన్లో కలిసినా హారిక ఎలా తయారైనా ఏదో ఒక విధంగా మనసును కష్టపెట్టేలా మాట్లాడడం అలవాటు. హారిక ఎవరిని నొప్పించే స్వభావం లేనిదైనా ఎందుకు అందరూ నన్నే నొప్పిస్తారు అని ఆలోచనలో పడింది. ఆ ఆలోచనలోనే ఉంటూ పక్కన ఉన్న తన స్నేహితురాలు నిత్యను హారిక అడిగింది. నిత్య, ఈ జుట్టు ముడి బాగలేదా? ఎందుకు బాగలేదు, చాలా బాగుంది అని నిత్య పొడిపొడిగా సమాధానమిచ్చింది. మరి అనసూయమ్మ గారు నన్ను చూసి ఎప్పుడు అదో రకంగా మాట్లాడతారేంటి? దానికో పేరుంది, ఆవిడ పేరు అనసూయ అయితే నా తీసేస్తే ఆవిడ బుద్ధి పేరు అసూయ. ఆవిడలో లేని అందాలన్నీ నీలో ఉన్నాయి. బ్రహ్మదేవుడు ఉదార బుద్ధితో ఆవిడికి విశాలమైన శరీరాకృతిని, పిసినారితనంతో చిన్న చిట్టి కళ్ళు, అదే పిసినారితనంతో 4 వెంట్రుకలున్నట్లు జుట్టు, ఆ జుట్టు రంగులో ఉన్న శరీర ఛాయ ఉన్న అనసూయమ్మ గారికి నీకున్న పొడవాటి అందమైన జుట్టు, చక్రాల్లాంటి చారేడు కళ్ళు, మరీ పిసినారితనంతో బ్రహ్మదేవుడిచ్చిన ఉందా లేదా అన్నట్లు అనిపించే తీగలాంటి సన్నని నడుము, బంగారు రంగు ఛాయలో మిలమిలా మెరిసే శరీర ఛాయతో ఉన్న పొత్తడి బొమ్మ లాంటి నీకు మరింత బన్ని తెచ్చని నెమ్మది స్వభావం అనసూయమ్మ గారికే కాదు, ఎవరికైనా అసూయ కలుగుతుంది. అందుకే ఆ మాటలేమీ పట్టించుకోకు. నువ్వు ఎలా తయారైనా అందంగానే ఉంటావు. ఎవరో ఏదో అనుకుంటున్నారని లేదా నేను విచిత్రంగా చూస్తున్నారని ఎక్కువగా బాధపడకు. ఈ ఆధునిక ఫ్యాషన్లకి లొంగకుండా చక్కని చీర కట్టుకొని చేతులున్న జాకెట్ ధరించి
ముడుల్లాంటివి పెట్టుకోకుండా, జుట్టు కత్తిరించి విరబోసుకోకుండా, పొడవాటి జడ అల్లుకొని, కనకంబరాల చెండు పెట్టుకొని, సన్నని కాటుక, ఎర్రని బొట్టు ధరించి, చేతుల నిండా గాజులు వేసుకుని తయారయ్యావు చూడు. పొడవుగా ఉన్న నువ్వు కలహాసంలో నడుస్తూ వస్తుంటే నాకైతే అబ్బా నిన్ను వాటేసుకొని కొరుక్కు తినేయాలనిపిస్తుంది. బహుశా అందరికీ అలాగనిపిస్తుందేమో. అందుకే అందరు నేను చూసి అసూయితే ఏదో ఒకటి అంటూ ఉంటారు. ఛీ పో, మరీ ఎక్కువగా చేసి మాట్లాడకు. హారిక సిగ్గుపడింది. నిత్య మాటలకు అంతదాకా బరువుగా ఉన్న హారిక మనసు తేలిగ్గా పక్షుల గల్లులో విహరించి ఉరకలు వేసింది. సరే సరే, ఇప్పటికే లేట్ అయింది. అందరూ భోజనం చేస్తున్నారు, మనము తీసుకుందాం రా అంది నిత్య. బఫే కావడంతో అందరూ గుంపులుగా చేరి ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకుంటూ ఎడమ చేత్తో ప్లేట్ పట్టుకొని కుడి చేత్తో స్పూన్తో ఆహారం తీసుకుంటూ నెమ్మదిగా తింటున్నారు. ప్లేటు ఖాళీ అయినప్పుడల్లా ఎడమ చేతిలోని ప్లేట్ను కుడి చేతికి మార్చి ఎడమ చేత్తో టేబుల్ మీద పాత్రల నుంచి గరిటెతో ఆహారం వడ్డించుకొని మళ్ళీ ప్లేట్ని ఎడమ చేతిలోకి తీసుకున్నారు. ఇంగ్లీష్లో తెలుగు మాటలు కలిపి గలగలా మాట్లాడుతూ తెలుగు ఇంగ్లీష్ అన్నట్లు కబుర్లు చెప్పుకుంటూ స్పూన్లు ఫోర్కులతో భోజనం చేస్తున్నారు. ఆ బఫే దృశ్యాన్ని చూసి హారిక మనసు మళ్ళీ బరువెక్కి ఆలోచనలోకి జారిపోయింది. హారికకు బఫే అలవాటు లేదు, చేత కాదు, అసలు ఇష్టం లేదు. ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని చేత్తో భోజనం చేయడం ఆమెకి ఇష్టం. పూర్వం అమ్మమ్మ తాతగారి ఇంట్లో అయితే తాతగారు వెండి పువ్వులతో అలంకరించిన పీటపై కూర్చొని పెద్ద వెండి మరచెంబులో మంచినీళ్లు పెట్టుకొని మధ్యలో బంగారం పువ్వున్న వెండి కంచంలో పూజ చేసి మడిగా వండిన ఆహారాన్ని నివేదించి భోజనం చేసి ఆఫీస్కి వెళ్ళేవారు. ఇంట్లో పిల్లలందరూ తమ పేర్లను రాసి వెండి కంచెలోని భోజనం చేసేవారు. భోజనం మధ్యలో లేవడం లేదా అన్నం చేతితర వస్తువులను ముట్టుకోవడం చేయకూడదు. అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించేవారు. వేడివేడి అన్నం మాధవుడికి సమర్పించి కబలంగా భావించి అతిథికి పెట్టేవారు. కార్తీక మాసంలో ఏకాదశి రోజుల్లో తులసి పూజ చేసి ఉపవాసం ఉండి మరునాడు అతిథికి కడుపు నిండా భోజనం పెట్టి దక్షిణ తాంబూలం ఇచ్చేవారు. శుభకార్యాల సమయంలో ఇంటి పెరట్లో గాడి పొయ్యలు తవ్వించి వంటవారితో శుచిగా వంటలు చేయించి అతిథులకు అరుటాకులపై భోజనం వడ్డించేవారు. అప్పటి పెద్దల పూజ, మడి, ఆచారాలు పాటిస్తూ పురాణ కథలు, బంధుమిత్రుల సాంగత్యం, సత్ప్రవర్తన, ధర్మచింతనతో క్రమశిక్షణతో జీవించేవారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఇప్పట్లో మితిమీరిన హింసతో ఉన్న సినిమాలు లేవు. ఆనాటి సినిమా పాటలు వింటూ ఉంటే క్రూర మృగం కూడా హాయిగా నిద్రిస్తుందేమో. అవే నేటి పాటల తీరు వింటే గంగిగోవు కూడా మృగంగా మారుతుంది. టీవీలు, ఇంటర్నెట్లు, సెల్ ఫోన్లు, ఇంకా ఎన్నో ఆధునిక ప్రపంచంలో మనం ఎంత అభివృద్ధి చెందుతున్నా మనస్తత్వాలు మాత్రం బహుళ పక్ష చంద్రుడిలా క్షీణించిపోతున్నాయి. ఒకప్పుడు గుమ్మంలో కావు వస్తేనే ఉన్నంతలు అన్న పెట్టిన రోజు నుంచి నేటి సంపాదనలు ఎక్కువైనా పిల్లికి బెచ్చం పెట్టలేని స్థాయికి దిగజారాము. హారిక, ఇంకా ఏంటో ఆలోచిస్తున్నావు? త్వరగా ప్లేట్ తీసుకొని భోజనం వడ్డించుకో అంది నిత్యతను వడ్డించుకుంటూ. ఇదిగో, నువ్వు సంకోచించుకుంటూ నిర్భయంగా తిను. నీ తాతల కాలం నాటి ఆచారాల్ని గుర్తు చేసుకోకు. మనం ఇప్పుడు ఇంటర్నెట్, టెక్నాలజీ యుగంలో ఉన్నాం. అప్పటి వాళ్ళకంటే మనం ఎన్నో రెట్లు అదృష్టవంతులం. పూర్వం వాళ్ళు మనం అనుభవిస్తున్న సౌకర్యాల్ని చూడలేదు. కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ ఇప్పుడు మనకు అన్ని సౌలభ్యాలు ఉన్నాయి. ఎప్పుడు పాతకాలం బొమ్మలా ఆలోచించుకో. కాలం ఎప్పటికీ ఒకేలా ఉండదు. అభివృద్ధితో పాటు మనుషులు మారుతారు అంటూ నిత్య స్పూన్తో అన్నం తింటూ చెప్పింది. నిత్య తన మనసులోని ఆలోచనలు గ్రహించి వాటికి సమాధానంగా సర్ది చెప్తున్న తెలివితేటలకు హారిక ఎంతో ఆశ్చర్యపోయింది. మళ్ళీ మనసు తేలికపరుచుకొని హారిక ప్లేట్లో వడ్డించుకొని స్పూన్తో నెమ్మదిగా తినడం ప్రారంభించింది. టీవీలో వస్తున్న పాడాలని వంది చూస్తూనే నిత్య మాటలు వింటుంది. చూడు హారిక, నేను అందంగా ఉంటాను. నా ప్రతిభ చూసి అందరూ నన్ను ఇష్టపడతారు. కానీ నువ్వు నాకంటే ఎన్నో రెట్లు అందంగా ఉంటావు. నీ అందానికి నీ మంచి మనసు తోడైతే మరింత హుందాగా కనిపిస్తావు. నీవు పరిపూర్ణ మహిళవి. స్టేజ్ మీద నిండుగా బట్టలు వేసుకోకపోవడమే పద్ధతిగా అనుకొని బికినీలతో వాళ్ళ నడిచే నడకల దగ్గర నుంచి నడుం కొలతల దాకా లెక్కలు కట్టి అందాల పోటీల్లో జడ్జిలు ప్రపంచ సుందరిమణి అని కిరీటం పెడతారు. నువ్వు అలాంటి పోటీల్లో పాల్గొనే కర్మ లేకుండా దేవుడే నీకు లోక సుందరి కిరీటం అందించాడు. నీ భర్త ఏ పువ్వులతో పూజ చేశాడో నీలాంటి సౌందర్యరాశి దొరికింది. అలాగే నువ్వు కూడా పూజ చేసి ఉంటావు. అందుకే మన్మధుడు లాంటి యోగ్యమైన భర్త నీకు లభించాడు. ఇంకా దేనికి బాధపడతావో? ఎవరో ఏదో అనుకుంటారని సంకోచించుకో. స్పూన్తో తినడం కష్టమైతే హాయిగా చేత్తోని తృప్తిగా భోంచేయి. హారిక మళ్ళీ ఉలిక్కిపడింది. స్పూన్తో తినడానికి నానా అవస్థ పడుతూ అందరూ తనను చూసి నవ్వుతారేమోనని మొహమాటంగా స్పూన్తో తింటుండగా తన అవస్థను గమనించి ఆలోచనలు అర్థం చేసుకున్న నిత్య తెలివికి హారిక మనసులోని జోహార్లు అర్పించింది. ఏంటేం మాట్లాడవో? భోజనం అయిపోయిందా? సరిగ్గా తిన్నావా? పోనీ
అక్కడ ఐస్ క్రీమ్, గులాబ్ జామ్, క్యారెట్ హల్వా, ఫ్రూట్ సలాడ్ ఉన్నాయి. అవి తిను. చేత్తో తినడం అవ్వదు కాబట్టి ఫోర్కు స్పూన్తో తినచ్చు. ఎవరూ ఏమీ అనుకోరు. ఇంత పాతకాలం ఆలోచనలున్న నువ్వు ఈ కాలంలో ఎలా పుట్టావే? అసలు ఎవరికి పట్టింది నిన్ను తెరపెరా చూడడం? నువ్వు ముందు వాళ్ళని చూడకుండా నీకు కావలసినవి తిను. అప్పుడు ఎవరు నిన్ను చూస్తున్నారనో ఏదో అనుకుంటున్నారనో అనిపించదు. హారిక మళ్ళీ ఉలిక్కిపడింది. ఈసారి నిత్య మాటలకి కాదు. 6 ఏళ్ల కుర్రాడు ఫోర్కుతో తింటూ అది నోట్లోకి సరిగ్గా వెళ్ళక మొరాయిస్తూ ఒక్క పూరి హారిక పాదం మీద పడింది. ఫోర్కు వచ్చి మడమకి గుచ్చుకుంది. అబ్బా, ఫోర్క్ ఎందుకిచ్చావు? పూరి చేత్తోనే శుభ్రంగా తినచ్చుగా అన్నాడా పిల్లాడి తండ్రి పక్కనే ఉన్న భార్యతో. అబ్బా, మీరు ఊరుకోండి. పిల్లలకి నలుగురిలో ఉన్నప్పుడు కల్చర్ అలవాటు చేయాలి అంటూ మిగిలిన సగం పూరీని తినరా అని ఆ పిల్లాడి నోట్లో కుక్కింది. వాళ్ళ మాటలు విని హారిక మనసులో నవ్వుకుంది. అప్పుడు నిత్యతో మాట్లాడుతూ, ఏం చెప్పావే నిత్య? ఒక పక్క పాడాలని ఉంది చూస్తున్నాను. సాధారణంగా ప్రోగ్రాం నేనెప్పుడు మిస్ అవ్వను. నా ఆలోచనలన్నీ గ్రహించి నేను మాట్లాడకపోయినా నా భావాలకు తగ్గట్టు స్పందిస్తూ సమాధానాలు చెప్తున్నావు. నా మనసుతో మాట్లాడే టెలిపతి తెలిసిన నీలాంటి ప్రతిభావంతురాలు పాడాలని ఉందిలో ఎవరికి ప్రైజ్ ఇస్తారో చూద్దామంది. కార్యక్రమంలో చివరిగా బాలసుబ్రహ్మణ్యం వారం వారం మనం మాట్లాడుకునే మాట చెప్తూ పెళ్లిల్లో, ఇతర ఫంక్షన్లో భోజనాల వద్ద ఫోర్కులు, స్పూన్లు పెడుతున్నారు. అసలు పూరీలను ఫోర్కుతో ఎలా తింటారో? ఫోర్కుతో తింటే సరిగ్గా తినలేక పూరీలు ఎగిరి పక్క వాళ్ళపై పడతాయి. దోశల్ని స్పూన్లతో తింటారు. కుదరకపోతే ఎవరు చూడకుండా చేత్తో తుంపుకొని తింటారు. చూసేవాళ్ళు చూస్తూనే ఉంటారు. ఫారెన్ కల్చర్ చూసి ఫోర్కులు, చెంచాలు అలవాటు చేసుకుంటున్నారు. ఫారెన్ కంట్రీస్లో అంటే వాళ్ళకి ఎలాగో తప్పదు. ఫోర్కులు, పుల్లలు, అవసరమైతే కత్తులు, కటార్లు కూడా కావాలి. మనకెందుకు ఆ సంస్కృతి? చేతి 5 వేళ్లతో అన్నం కలుపుకొని తింటే ఎంత హాయిగా ఉంటుంది. సరే, విన్నందుకు ధన్యవాదాలు అన్నారు. ఇంతలో ఎవరికి ప్రైజ్ ఇచ్చారో తెలియకముందే టీవీ ఛానల్ మార్చేశారు. అందరికీ నమస్కారం, క్షమించండి. ముందే చెప్పాలనుకున్న హడావిడిలో మర్చిపోయా. బాలసుబ్రహ్మణ్యం గారి మాటలు విని గుర్తుకొచ్చింది. ఫారెన్ కల్చర్ చూసి ఎవరో ఏదో అనుకుంటారని స్పూన్, ఫోర్కులతో తినాల్సిన అవసరం లేదు. మన పద్ధతిలో చేత్తో అన్నం కలుపుకొని హాయిగా తృప్తిగా భోజనం చేయండి. ఇటీవల నేను ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు భారతీయ హోటల్ ఆస్ట్రేలియన్లు ఇడ్లీ, దోశలు తింటూ కనిపించారు. కొంత దోశని ఫోర్కు, స్పూన్లతో తిని మిగిలినది చేత్తో తుంపుకుంటూ వేలు నాక్కుంటూ తిన్నారు. మనం చేత్తో తింటే హేళన చేస్తారని న్యూనతగా భావించి వాళ్ళ సంస్కృతిని అనుసరిస్తున్నాం. వాళ్ళు మన సంస్కృతిని ఆచరిస్తుంటే మనం మన సంస్కృతిని వదిలి వాళ్ళ సంస్కృతిని ఎందుకు అనుసరించాలి? వాళ్ళు తినే బ్రెడ్ ముక్కలకు, తిళ్లకు ఫోర్కులు, కత్తులు, స్పూన్లు, పుల్లలు అవసరం. మన భోజనానికి అవి అవసరం లేదు. కాబట్టి అందరూ మన సంస్కృతంలోనే తృప్తిగా భోజనం చేయండి. నమస్కారం అని పుట్టినరోజు జరుపుకుంటున్న పాపతాతగారు అన్నారు. భోజనం ముగించిన వాళ్ళు మనసులో బాధపడ్డారు. ఇది ముందే చెప్పచ్చుగా కల్చర్ మారిందని. చేత్తోనే తృప్తిగా తినేవాళ్ళం అనుకున్నారు. ఇంకా తినని వాళ్ళు, తింటున్న వాళ్ళు ఫోర్కులు, స్పూన్లు పక్కన పెట్టి చేతులతో అన్నం కలుపుకొని హాయిగా భోజనం చేశారు. కానీ ఐస్ క్రీమ్, గులాబ్ జామ్, కస్టర్డ్ను స్పూన్తోనే తిన్నారు. ఎందుకంటే కల్చర్ మారదు. ఒరే, ఇంకో 3 పూరీలు తినరా? అన్నం ఎలాగో తినవో, పూరీలు ఇష్టమే కదా, తిను. ఇంటికెళ్ళ కాకలంటూ నా ప్రాణాలు తింటావు అంటూ ఆ పిల్లాడి తల్లి పూరీలు ఇచ్చింది. మమ్మీ, ఫోర్క్ ఇవ్వవే, నీకు కల్చర్ ఉండదా? ఏడిసేవులే వెదవా, కల్చర్ మారిపోయింది. చిచ్చి, ఫోర్క్ విసిరే. పూరీలు చేత్తో శుభ్రంగా తిను. మన కల్చర్ అయితే ఎన్ని పూరీలైనా త్వరగా తినేయచ్చు. మమ్మీ, ఇంక తినలేను. ఒరేయ్, కల్చర్ లేని వెదవా, మమ్మీ కాదు అమ్మా అని పిలు. బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పినవి విన్నావా? కల్చర్ నేర్చుకో. వాళ్ళ మాటలు విని హారిక మనసులో పగలబడి నవ్వుకుంది. పర్లేదు, ఎవ్వరేమనుకోరు, హాయిగా నవ్వే అంది నిత్య. నీ టెలిపతి బుద్ధి బంగారం కాను. మరీ నా మనసులోకి దూరి రహస్యాలన్నీ కనిపెట్టేసి మనసుతో మాట్లాడద్దే బాబు అంటూ హారిక పైకి పగలబడి నవ్వింది. అమ్మయ్య, ఇలాగే ఉండు అంది నిత్య. హారిక, ఇక వెళ్దాంరా అంటూ అర్జున్ బయటికి నడిచి బైక్ స్టార్ట్ చేశాడు. అక్కడ 3 బిచ్చగాళ్ళు, ముసలి భర్త, భార్య, వాళ్ళ కూతురు ఏమైనా దొరుకుతుందేమోనని ఆశతో కూర్చున్నారు. ఏమీ దొరక్కపోవడంతో ఆకలి బాధతో నిరాశగా నిట్టూర్చి అనుకున్నారు. ఏంటో, ఒకప్పుడు భోజనాలు చేసి అరిటాకులు, విస్తరాకుల్లో పారేసిన అన్నం తింటే కడుపు నిండేది. ఇప్పుడు వాళ్ళు మనలాగే పళ్ళెంలో వడ్డించుకుంటారు. గుంపులుగా చేరి ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ ఫ్యాషన్ నవ్వులు నవ్వుకుంటూ తింటారు. మధ్యలో ఎంగిలి చేత్తో వెళ్ళి వాళ్లే వడ్డించుకుంటారు. వాళ్ళు సూపు తాగుతారు, మనం గంజి తాగుతాం. వాళ్ళు కట్ చేసిన కూరగాయల సలాడ్ అని ఫోర్కుతో గుచ్చి తింటారు.
మనం ఆకలేస్తే కూర ముక్కల్ని చేత్తో పట్టుకొని పళ్ళతో కొరుకు తింటాం. వాళ్ళ ఒంట్లోది రక్తమే మన ఒంట్లోది రక్తమే. వాళ్ళ రక్తం ఎర్రగా ఉంటుంది, మన రక్తము ఎర్రగానే ఉంటుంది. వాళ్ళకి ఆకలేస్తే అన్నం తింటారు, దాహమేస్తే నీరు తాగుతారు. మనం ఆకలేస్తే అన్నమే తింటాము, దాహమేస్తే నీరు తాగుతాము. వాళ్ళు మనుషులే, మనము మనుషులమే. వాళ్ళ కల్చరు మన కల్చరు నాకైతే ఒకటిగానే కనిపిస్తున్నాయమ్మా. ఒక్కటే తేడా, వాళ్ళు గొప్పోళ్ళు, మనం పేదోళ్ళమంటూ కూతురు గొప్పవాళ్ళు పేదవాళ్ళు తారతమ్యాలు చెప్తుంటే సరే సరే సినిమా డైలాగులు చెప్పమాకు. ఆ గొప్పోళ్ళు విన్నారంటే డబ్బులేసే పేదోళ్ళంతా ఇలాంటి నీతి వాక్యాలు చెప్తున్నారని చులకనగా చూస్తారు. రా పోదాం. ఎక్కడో ఓ అమ్మో అమ్మ కాసింత ముద్ద పెట్టకపోదు. వాళ్ళ మాటలు వింటూ నిలబడిన హారిక బొట్టు పెట్టి ఇచ్చిన మామిడి పళ్ళు, జాకెట్ గుడ్డ, మర్నాడు తన బర్త్డే కోసం కొన్న స్వీట్ ప్యాకెట్ వాళ్ళకిచ్చేసింది. చీర షర్టు ఉన్న ప్యాకెట్ను వాళ్ళకు అందించింది. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పేదవాళ్ళకి ఇవ్వడానికి ఎప్పుడు పాత బట్టలు తీసి సిద్ధంగా ఉంచుతుంది. ఎవరో ఈ కాలంలో పుట్టిన ఫ్యాషన్ తెలియని పాతకాలం నాటి మంచమ్మలాగుండాదే. ఆ దేవత నా భగవంతుడు నూరేళ్లు చల్లగా చూడాలి అనుకున్నారా బిచ్చగాళ్ళు. మీకు కనుక కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.